మాస్టర్ సివివి గారి పాదార విందములకు నమస్కారములు. ఆత్మీయ యోగమిత్రులకు స్వాగతము, సుస్వాగతం. ఈరోజు మాస్టర్ గారి స్వక్షేత్రమైన కుంభకోణం పట్టణాన లోటస్ కాంగ్రిగేషన్ లేదా సహస్ర సాధక సమ్మేళనంలో పాలు పంచుకోవడం అన్నది నిజంగా ఒక చాలా మంచి విషయం. ఈ యోగం గురించి కానీ, ఈ మాస్టర్ సివి గారి గురించి కానీ అందరికీ చాలా తెలిసినదే. మాస్టర్ గారు ఒక చోట రాస్తారు, లక్ష్యం అన్నది లేనప్పుడు సాధించుట కూడా ఏమీ లేదు. ఈ యోగ లక్ష్యం ఏమి? మనమందరము ఈ యోగంలో ఎందుకు వచ్చాము? ఇంకొక చోట కూడా మాస్టర్ చెప్తారు, మా వారు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు అని ఈ యోగా స్కూల్కి రాకండి. ఈ యోగంలో చేరి జన్మరాహిత్యం సాధించాలి లేదా అమృతత్వం సాధించాలి అనే వాంఛ మీలో బలంగా ఉంటే మాత్రము ఈ యోగా స్కూల్కి రండి అని చెప్పారు మాస్టర్ గారు. సో సాధారణంగా మనమంతా వచ్చాము, ఈ యోగంలో ప్రవేశం పొందాం ఆల్రెడీ. ఈ యోగాలో సాధన జరగాలి అంటే చాలా ముఖ్యమైనది మనకు ప్రార్థన ఒకటే. దీంట్లో చేయడం అనేది ఏమీ లేదు. మాస్టర్ కళ్ళు మూసుకోవాలి, మాస్టర్ గారి నామం ఒకసారి ఉచ్చరించి నీ లోతట్టున ఏమి జరుగునో గమనించుము అని మాస్టర్ గారు చెప్పారు. చాలా సింపుల్ అండి, ఇంతకన్నా ఎక్కువ చేయడం ఏం లేదు. ఆసనాలు వేయడం కానీ ఇంకొకటి కానీ అవన్నీ ఏమీ లేదు. అలాగే మాస్టర్ గారు చాలా మన కన్సెషన్స్ కూడా ఇచ్చారు. ఏ ఆసనంలో కూర్చొని చేయాలి అంటే, ఏ ఆసనంలో అయితే నువ్వు స్థిరంగా సుఖంగా కూర్చోగలవో ఆ ఆసనం నువ్వు ఎన్నుకొని ప్రార్థన చెయ్యి అన్నారు. సిద్ధాసనము, వజ్రాసనము, వీరాసనము అక్కడ ఏం స్పెసిఫిక్ లేదు. ఏ ఆసనంలో అయితే ఎక్కువ కదలికలు లేకుండా, చాలామంది కూర్చున్న తర్వాత ఆ ఆసనంలో స్థిరంగా కూర్చోలేరు, శారీరక కదలికలు ఎక్కువ అవుతాయి. అలా కాకుండా స్థిర సుఖమాసనం అన్నారు పతంజలి మహర్షి. సో ఏ ఆసనంలో 45 నిమిషాలు స్థిరంగా సుఖంగా ఉండగలరో అలాంటి ఆసనాన్ని మీరు ఎంచుకోవాలి. తర్వాత నామాన్ని ఉచ్చరించి నీ లోతట్టున ఏమి జరుగునో గమనించుము అన్నారు. ఈ గమనించుట అన్నది చాలా సులభము చెప్పడం, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. మనలో ఏమి జరుగుతుందో ఎలా గమనించాలి అనేది సామాన్యంగా అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. మన శరీరంలో ఒక రిథమిక్ అంటే లయబద్ధంగా జరిగేది ఒకటి హృదయ స్పందన, లేదా రెండోది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. సో ఉచ్ఛ్వాస నిశ్వాసలు తేలికగా గమనించగలిగితే, అంటే ఆ ఉచ్ఛ్వాస ఎట్లా వస్తూ ఉంది, ఎట్లా పోతూ ఉంది అని తేలిక గమనించగలిగితే మనకు ఒక రకమైన కుదురు ఏర్పడుతుంది. ఎందుకంటే మనస్సును నియంత్రించడం చాలా కష్టం. చాలా కష్టం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. మనస్సును నియంత్రించాలి అంటే మనకు ఇండైరెక్ట్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రిస్తే మనసు యొక్క ఆ వేగాన్ని తగ్గించవచ్చు. సో ధ్యానానికి కూర్చున్నప్పుడు
ఏవేవో ఆలోచనలు వస్తాయి అనేది చాలామంది చెప్తూ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా, తర్వాత కొన్ని సంవత్సరాలు చేసినా కూడా. ఎప్పుడైతే మీరు ఆ శ్వాస ఉచ్ఛ్వాసల మీద ధ్యాస అంటారు, అంటే కాన్సంట్రేషన్ కాదు, లైట్ మైండ్ఫుల్నెస్ అంటారు. అట్లా మీకు కాన్సంట్రేషన్ కాదు, కాన్సంట్రేషన్ పద్ధతి లేదు. మాస్టర్ యోగంలో కాన్సంట్రేషన్ చేయనక్కర్లేదు, చేయకూడదు. కాన్సంట్రేషన్ చేయడానికి ప్రయత్నించి ప్రార్థన చేస్తే తలనొప్పి చాలా వస్తుంది. సో శ్వాస మీద ధ్యాస అన్నారు, అంటే చాలా లైట్ మైండ్ఫుల్నెస్ ఆన్ యువర్ బ్రీతింగ్ ప్రాసెస్ అన్నారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సాధారణంగా ఒక మనిషి 14 నుంచి 18 వరకు పర్ మినిట్ బ్రీతింగ్ రేట్ ఉంటుంది. ఆ బ్రీతింగ్ రేటు కొంచెం తగ్గడం వల్ల మనసు బాగా కుదటపడుతుంది. మనసు బాగా కుదటపడితే వర్కింగ్స్ బాగా జరుగుతాయి. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏమంటే, ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి అని నిర్ణయించి పంపించుంటాడు ఆది బ్రహ్మ. ఆ శ్వాసలు నువ్వు ఎలా ఖర్చు చేస్తావో దాని మీద నీ ఆయుష్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ శ్వాస సంఖ్య మీరు తగ్గిస్తూ అప్రయత్నంగా తగ్గిస్తూ వస్తే శ్వాసల సంఖ్య అంటే వాడకం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఆ మిగిలినవి ఏమవుతాయంటే మీ ఆయుష్ పెంచడానికే సహాయం చేస్తుంది. అది ఒక ప్రిన్సిపల్. ఆవేశం ఎక్కువ లోనైనప్పుడు మనకు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీవ్రగతిన జరుగుతూ ఉంటాయి. దుఃఖం కానీ, ఆవేశం కానీ, కోపం కానీ వచ్చినప్పుడు మనిషి యొక్క బ్రీతింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. 15 సార్లు కాదు, 25 సార్లు, 30 సార్లు కూడా ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇలా ఆవేశానికి లోనైనప్పుడు ఏమవుతుందంటే, ఆవేశము లేదా కోపము ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. అంటే ఇదే ఉద్దేశం. బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు లోపల మనకుండే బ్రీతింగ్ సెంటర్స్లో ఒక రకమైన డిస్క్రిపెన్సీ ఏర్పడి మనకు శారీరక లేదా మానసిక వ్యాధులు కూడా వచ్చే ప్రసంగాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి నిదానంగా ప్రయర్ చేస్తూ పోతారో అప్పుడు మనసు ఒక రకమైన కుదుటపడుతుంది. అప్పుడు వర్కింగ్స్ కూడా బాగా జరుగుతాయి. ఒక స్టెబిలిటీ అనేది మనకు వస్తుంది. అది ఒక పద్ధతి. తర్వాత ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ప్రేయర్ గురించి చెప్పినప్పుడు చాలామంది చెప్పారు, లేదని కాదు. ప్రతిరోజు ఉదయం 6 గంటలు, సాయంకాలం 6 గంటలు వీలైతే మెరిడియన్స్ ప్రేయర్స్ కూడా చేయాలని మన సీనియర్ సాధకులు చాలామంది చెప్పారు. సాధారణంగా మనం ప్రేయర్ అనేటప్పటికీ 5 గంటల 59 నిమిషాలకో లేదా 5 గంటల 58 నిమిషాలకో వచ్చి కూర్చుంటాం. మాస్టర్ గారు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఇచ్చారు. కనీసం 10 నిమిషాల ముందు ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చొని సర్దుకున్నాక 6 గంటలకు ప్రార్థన చేస్తే అప్పుడు నీలో స్పిరిచువల్ వర్కింగ్స్ బాగా జరుగుతాయి. లేదా వీలు లేకుండా ఒక ఆతృతతో వచ్చి లాస్ట్ మినిట్లో ప్రేయర్లో కూర్చుంటే ప్రేయర్లో స్పిరిచువల్ వర్కింగ్స్ కాకుండా కేవలం దైహిక శ్రమ మాత్రమే తగ్గి కుదటపడుతుంది, కానీ వర్కింగ్స్ బాగా జరగవు. కాబట్టి ప్రేయర్కి వచ్చే ముందు కనీసం అంటే యూ షుడ్ టేక్ కేర్ అట్లీస్ట్ 10 minutes బిఫోర్ 6 o'clock వచ్చి కూర్చొని మీ ఆసనంలో స్టెబిలైజ్ అయితే అప్పుడు మనకు స్పిరిచువల్ వర్కింగ్స్ అనేది చాలా బాగా జరుగుతాయి. ఇది ఒక అడిషనల్గా మనము ఫాలో చేయాల్సి వస్తుంది అందరూ. ఇది మాస్టర్ గారు చెప్పారు కాబట్టి. మరి దీన్ని ఎలా డెవలప్మెంట్ అవుతుంది, మనకి ఏం బెనిఫిట్ దీన్ని చేయడం వల్ల అంటే మనకి అమృతత్వము లేదా ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అనేది మాస్టర్ గారు ఇస్తారు అనే ఒక లక్ష్యంతో మనము అందరూ చేస్తున్నాము. ఈ ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అనేది మనకు ఎలా వస్తుంది?
ఎందుకంటే అమృతత్వం ఇస్తాను లేదా జన్మరాహిత్యం ఇస్తాము అని అన్నవాళ్లే చాలామందికి లేరు ఫిజికల్ బాడీలో. సో అప్పుడు మనకు ఎలా జరుగుతుంది, ఈ అమృతత్వం ఎలా వస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది అనేదంటే ఈ ఫిజికల్ బాడీ ఉండదండి. ఈ ఫిజికల్ బాడీని మనము పంచభూతాలతో తయారైంది కాబట్టి ఈ ఫిజికల్ బాడీ ఇలానే ఉంచుకోవాలి అంటే వితౌట్ ఫిగర్ చేంజ్ అనే వర్డ్ అవుట్ వాడారు. అంటే మనం ఎలా ఉన్నామో ఇలానే మన బాడీ ఉంచుకొని ఉండాలి అంటే చాలా అత్యున్నతమైన సాధన జరిగితే మాత్రము అది జరుగుతుంది. అది లేదు అంటే మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలేసినా కూడా మనలో ఉన్న ఆస్ట్రల్ బాడీ, ఈథరిక్ బాడీ ఉన్నాయి. ఆస్ట్రల్ బాడీ వచ్చి మన కామ శరీరానికి సంబంధము, ఈథరిక్ బాడీ వచ్చి సూక్ష్మ శరీరము. సో మనం చేసే ప్రాసెస్లో మనం ఎప్పుడైతే మాస్టర్ గారి నామాన్ని ఉచ్చరించి కూర్చుంటే మనకు ఫ్లో పైనుంచి ఎక్కడ ఆది బ్రహ్మ నుంచి మనం 6 గంటలకు మాస్టర్ నామాన్ని ఉచ్చరిస్తే ఇక్కడి నుంచి శబ్ద తరంగాలు అక్కడ ఆరిజిన్ అంటే ఆది బ్రహ్మకు పోయి టచ్ అయ్యి మళ్ళీ మనకు శక్తి తరంగాలుగా వాపసు వస్తాయి. ఆ శక్తి తరంగాలు వచ్చి మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అవ్వడానికి మినిమం మనకు ఎనర్జీ టచ్ అవ్వడానికి మినిమం 13 మినిట్స్ పడుతుంది అని చెప్పారు. 6 గంటలకు మనం ప్రార్థన చేస్తే 6 గంటల 13 నిమిషాలకు మనకు మాస్టర్ గారి నుంచి లేదా ఆది బ్రహ్మ నుంచి ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ మనకు ప్రవేశించి మన సహస్రారం ద్వారా ప్రవేశించి మన సూక్ష్మ శరీరంలోకి, ఎందుకంటే చక్రాలు అంటే మనకు షట్చక్రాలు అంటాం. షట్చక్రాలకు ఈథరిక్ బాడీకి కనెక్షన్ ఉండడం వల్ల మన శరీరంలోకి ఎనర్జీ రావాలి లేదా ప్లెంటీ ఆఫ్ ప్రాణ రావాలి అంటే అది షట్చక్రాల ద్వారానే జరగాలి. సో సహస్రారం నుంచి అది ప్రవేశించి మన సూక్ష్మ శరీరానికి పోయి ఆ సూక్ష్మ శరీరాన్ని గట్టిపరుస్తుంది అన్నమాట. అంటే దృఢపరుస్తుంది. మనకున్న ఇప్పుడు సూక్ష్మ శరీరము చాలా సూక్ష్మంగానే ఉంటుంది. మనం సూక్ష్మ శరీరానికి బాగా బలపడడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆస్ట్రల్ బాడీ అనేది ఉంది, కామ శరీరం అంటాం. ఈ కామ శరీరం అంటే మనకు వచ్చే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది సాధారణంగా ఈ ఆస్ట్రల్ బాడీని ఎక్కువగా రిసీవ్ చేసుకొని అది గట్టిపడుతుంది, కానీ సూక్ష్మ శరీరానికి చాలా తక్కువగా వస్తుంది. ఏంటి ఆస్ట్రల్ బాడీ అంటే ఇట్స్ ఎ డిజైర్ బాడీ అంటారు. మనలో కోరికలు ఎంత ఎక్కువగా ఉంటాయో లేదా మానసిక అలజడి ఎంత ఎక్కువగా ఉంటే అవన్నీ మన ఈ ఆస్ట్రల్ బాడీ గట్టిపడడానికి సహాయమవుతుంది. అది ప్లెంటీ ఆఫ్ ప్రాణ, మాస్టర్ గారి ద్వారా వచ్చిండే ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఆస్ట్రల్ శరీరాన్ని దాటి సూక్ష్మ శరీరానికి లేదా ఈథరిక్ బాడీ రీచ్ అయ్యేంతలో మ్యాక్సిమం ఆస్ట్రల్ బాడీని రిసీవ్ చేసుకుంటుంది. మనకొచ్చే ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. ఫిజియాలజీ తీసుకుంటే ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎన్నో రకాల పనులు చేస్తున్నాము. మనం ఆహారం స్వీకరిస్తాము, ఆహారం నుంచి వచ్చిన ఎనర్జీని ఖర్చు చేస్తాము, తర్వాత నెక్స్ట్ డే మరీ ఆహారం తీసుకుంటాము, మరీ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇది ఫిజికల్ లెవెల్లో జరిగే పని. మన శరీరంలో సూక్ష్మ శరీరంలో చాలా కార్యాలు జరగాలి అంటే మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది బాగా అందాలి. కానీ మనకిప్పుడు అందే ప్లెంటీ ఆఫ్ ప్రాణ చాలా తక్కువగా అంతా ఉంది. ఇంత లావు రావాలంటే ఇంత చిన్నగా వస్తూ ఉంది. ఈ పంపులో చిన్నగా వస్తాయి నీళ్లు, ఒక బకెట్ నిండడానికి చాలాసేపు పడుతుంది. అదే చాలా పెద్ద కుళాయి అయితే 1 నిమిషంలో నిండిపోతుంది. అలానే ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మనకు చాలా తక్కువగా వస్తూ ఉంది. ఆ తక్కువగా వచ్చేది మనకేమవుతుందంటే మన శారీరక అన్ని క్రియలకు సరిపోకపోవడం వల్ల షార్టేజ్, ప్రతిసారి షార్టేజ్, డెఫిషియన్సీ అవుతూ ఉంది. ఆ డెఫిషియన్సీ, ఆ షార్టేజే
రీజన్ ఫర్ అవర్ సిక్నెస్, మనలో వ్యాధులు రావడానికి అది కారణం అన్నమాట. ఎప్పుడైతే మనము మాస్టర్ గారి నామాన్ని ఉచ్చరించినప్పుడు సైమల్టేనియస్గా మనకు కోరికలు తగ్గించుకొని వస్తే, అంటే ఆల్వేస్ ఏమంటారంటే మాస్టర్స్, రెడ్యూస్ యువర్ డిజైర్స్, కోరికలు తగ్గించుకు. మనకు కోరికలు చాలా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఒక చిన్న పట్టీ రాసుకుంటూ కూర్చుంటే ప్రతిసారి చాలా కోరికలు కోరుతూ ఉంటాం. సో కోరికలు కోరకూడదా? మేము సంసారంలో ఉన్నాము, పిల్లలు, భార్య, భర్త అందరూ ఉన్నారు, మా కోరికలు లేకుంటే మేము ఎలా జీవించాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. కోరికలు ఎలా ఉండాలంటే మినిమంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, జస్టిఫైడ్ డిజైర్స్ అంటారు. ఒక ఇల్లు కావాలి అనుకుంటే తప్పులేదు, 5 బెడ్రూమ్లు ఇల్లు కావాలి అనుకుని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో కోరికలు ఎప్పుడైతే మీరు తగ్గించుకోగలుగుతారో అప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అందడము డైరెక్ట్గా మనకు ఈథరిక్ బాడీకి పోవడానికి సహాయమవుతుంది. మాస్టర్ సివి గారు అంటారు, నీకు ఏదేని కోరిక కలిగినచో అది నా పాదాల వద్ద ఉంచు. ఆ కోరిక నీకు మంచిది చేస్తుంది అనే అభిప్రాయం నాకు కలిగితే అది నేను ఆ కోరికను నీకు తీరుస్తాను. లేదా ఆ కోరిక వల్ల నీకు ఇబ్బంది ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తే ఆ కోరిక నేను తీర్చను. కొన్ని రోజుల తర్వాత ఆ కోరిక గురించి కూడా నువ్వు మరచిపోయేటట్టుగా చేస్తాను అని మాస్టర్ గారు అన్నారు. సో మీకు ఏదైనా కోరిక ఉంటే అది మంచిదా చెడ్డదా అనేది మీకు తెలియకుండా ఉంటే మాస్టర్ గారికి అప్పీల్ చేయండి, ఈ పలానా కోరిక నాకు ఉంది, మంచిదైతే ఇవ్వండి, లేకుంటే నన్ను మర్చిపోయేటట్టుగా చేయండి అని. సో ఇలా ఎప్పుడైతే కోరికలు తగ్గించుకొని వస్తాయి అప్పుడు యాస్ట్రల్ బాడీ అనేది పల్చబడుతుంది. పల్చబడినప్పుడు తర్వాత మనకు వచ్చే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మ్యాక్సిమం ఈథరిక్ బాడీకి పోయి ఈథరిక్ బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈథరిక్ బాడీ పర్మనెంట్ అంటే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మాదిరిగా అయిపోతుంది కదా, అప్పుడు మనము ఈ ఫిజికల్ బాడీని వదిలేసినా కూడా ఈథరిక్ డబుల్ అంటారు. మనం ఎట్లా ఈ ఫిజికల్ బాడీ ఉందో మనకున్న ఈథరిక్ బాడీ కూడా ఇదే షేప్లో ఇదే మాదిరిగా ఉంటుంది. మీరు 5 అడుగులు ఉంటే ఈథరిక్ బాడీ 5 అడుగులే ఉంటుంది, 6 అడుగులు ఉంటే 6 అడుగులే ఉంటుంది, లావుగా ఉంటే లావుగా ఉంటుంది, పల్చగా ఉంటే పల్చగా ఉంటుంది. సో ఆ ఈథరిక్ బాడీ అనేది పర్మనెంట్ కావాలి అంటే మనకు మాస్టర్స్ గారి నుంచి వచ్చే ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణాన్ని మనము రెగ్యులర్గా రిసీవ్ చేసుకోవాలి. సో ఇది మనకు దీనికి ఏమంటే ఏం చేయాలి అంటే ఇంక ప్రార్థన తప్ప ఇంక వేరే ఏం లేదు. మన గోపీకృష్ణ గారు ఇంతకుముందు అన్నారు, ద ట్రెజర్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ద గోల్డెన్ కీ ఈజ్ విత్ మీ అన్నారు మాస్టర్ గారు. మీలో ఆ ట్రెజర్ ఉంది, ఆ అమృతత్వం ఉంది, మీలో మాస్టర్ గారు ఉన్నారు, మీలో ఆ పరబ్రహ్మ స్వరూపం ఉంది. కానీ దాన్ని చూసుకోవడానికి దాన్ని తెలుసుకోవడానికి ఆ కీ ఎక్కడ ఉంది? మాస్టర్ సివి గారి దగ్గర ఉంది. సో మనము ప్రతినిత్యము ప్రార్థన చేసి మాస్టర్ గారి ఆ కీ తీసుకునేటట్టుగా దాన్ని ఓపెన్ చేసి మనము మన స్వస్వరూప దర్శనము లేదా మన మాస్టర్ గారి దర్శనము మనము చూసుకోగలగాలి అంటే ఈ ప్రార్థనలు ప్రతినిత్యం జరగాలి. కేవలం ప్రార్థన జరిగితే చాలా, వేరే ఏదైనా మనం చేయాలా అని ఆలోచిస్తే మనకు ఈ ప్రార్థన అనేది దీన్ని మనం వర్టికల్ డెవలప్మెంట్ అనొచ్చు. వర్టికల్ డెవలప్మెంట్ అంటే మనం కింద నుంచి పైనకి వెళ్తాం, అంతరిక్షానికి కానీ ఇంకో చోట కానీ. ఆ వర్టికల్ డెవలప్మెంట్ కాకుండా మనకు హారిజాంటల్ డెవలప్మెంట్ కావాలి. ఏంటి హారిజాంటల్ డెవలప్మెంట్ అంటే ఇలా అన్నప్పుడు మనకు ఎవరున్నారు? అటు ఇటు మన సర్కిల్స్ ఉన్నాయి. మన ఉనికి ఇతరులకు సహాయకరంగా ఉండాలి. దాని హారిజాంటల్ డెవలప్మెంట్ అంటారు. అంటే నువ్వున్న సొసైటీలో, నువ్వున్న సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా, విలువల కల వ్యక్తిగా సహాయం చేసేటట్టుగా ఉండాలి. అది కూడా మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే కేవలం కళ్ళు మూసుకొని 2 సార్లు ప్రార్థన చేసి ఏదో రకంగా బయట జీవిస్తే అక్కడ మనకు మాస్టర్ గారి అనుగ్రహం పెద్దగా దొరకదు. ఇంకా ఒకటి, తప్పు చేస్తే మాస్టర్ గారు మనకు శిక్షిస్తారేమో అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంటుంది. అంటే మాస్టర్ గారు పనిష్మెంట్ ఇవ్వచ్చా? మాస్టర్ గారు ఒక చోటు చెప్తారు, నేను శిక్షణ ఇవ్వడానికి వచ్చాను, శిక్షించడానికి రాలేదు. మీలో ఆ సిద్ధత ఉంటే మాస్టర్ గారు మీకు ఏమి కావాలనో ఆ శిక్షణ ఇచ్చి మిమ్మల్ని చేపట్టుకొని అమృతత్వానికి తీసుకెళ్తారు. సో ఏదో తప్పు చేశాము, మాస్టర్ గారు పనిష్మెంట్ ఇచ్చారు, మాకు ఇట్లా అయిపోయింది అని కొంతమంది ఫీల్ చేస్తుంటారు. మాస్టర్ గారు ఎప్పుడూ మీకు పనిష్మెంట్ ఇవ్వరు. మీరు చేసిన తప్పుకు మీరే శిక్ష అనుభవిస్తారు. అది రిపల్షన్ ఆఫ్ కర్మ అంటారు. సో అలా చేసినప్పుడు ఈ హారిజాంటల్ డెవలప్మెంట్ అప్పుడు మీరు మీ ఒక్క పక్కన ఫస్ట్ సర్కిల్ అంటాం. ఫస్ట్ సర్కిల్ అంటే భార్య, భర్త, పిల్లలు. సెకండ్ సర్కిల్ మళ్ళీ బ్రదర్స్, సిస్టర్స్. ఇంకొక సర్కిల్, అట్లా సర్కిల్స్ పెరుగుతూ పోతాయి. సెంటర్లో నువ్వు ఉంటావు, చుట్టూ సర్కిల్స్ పెరుగుతూ పోతాయి. ఈ సర్కిల్స్ని మనము తగ్గించుకోవాలి. ఎలా? వాళ్ళందరినీ రాకూడదు అందామా, లేదా ఏం చేయాలి? ఆ సర్కిల్ని మనం తగ్గించుకోవాలంటే ఒక్కొక్క సర్కిల్ని తీసేయాలి. ఒక్కొక్క సర్కిల్ తీసేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ సర్కిల్ తీసేటప్పటికి ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్ ఒకటే అయిపోతుంది, ఒకే సర్కిల్లో వచ్చేస్తారు. ఇంకో సర్కిల్ తీసేటప్పటికి ఇంకొకరు యాడ్ అవుతారు. ఇట్లా యాడ్ అవుతూ ఏమవుతుందంటే, సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. సో ఇక్కడ ఈ ప్రతి ఒక్కరూ నా సోదరులే, సహోదరులే అనే భావన మనకు రావాలి. నిన్న గోపీకృష్ణ గారు ఒక నేమ్ చదివేటప్పుడు యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే మాట అన్నారు. సో ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది మనము నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ మనము ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క భాష, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ వచ్చాము. కానీ 2 రోజుల్లో అందరూ కలిసి ఇక్కడ ఉంటున్నాం. ఆ బ్రదర్హుడ్ మనకి రావాలి. అదర్స్ అంటారు కదా, ఆ బ్రదర్స్లో అదర్స్కు బిఆర్ చేర్స్తే బ్రదర్ అవుతారు. సో ప్రతి ఒక్క వ్యక్తిని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్కరిని మనవారిగా ప్రేమించడానికి ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు నీకు డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రార్థనలు చేస్తూ సమాజంలో నువ్వు అందరినీ బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకొని అందరినీ కలుపుకుంటూ వెళ్తే అప్పుడు నీకు ఆ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. యోగంలో మాకు డెవలప్మెంట్ అయిందా లేదా, 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అనే ప్రశ్న కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఆ మార్పు అనేది వేరే వాళ్ళు చెప్పడం కన్నా నీకు నీవే సింహావలోకం చేసుకోవాలి. అదే అంటారు, ప్రతిరోజు రాత్రి మెరిడియన్ ప్రేయర్ని రివ్యూ ప్రేయర్ అంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏం చేశాను, ఎందరిలో మాస్టర్ని చూసి వాళ్లతో వ్యవహరించాను, ఎంతవరకు సత్యంగా అంటే ట్రూత్ లెవెల్స్ సత్యంగా వ్యవహరించాను అనేది మొత్తం రివ్యూ చేసుకొని ఏదైనా చిన్న తప్పు జరిగింటే మాస్టర్ గారికి అప్పుడు సరెండర్ కావాలి. ఈ తప్పు చేశాను, ఫలానా తప్పు, ఈ తప్పు జరగకుండా నన్ను మీరు కాపాడండి అనే రివ్యూ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మనలో ఫిజికల్ కరెక్షన్స్, మెంటల్ కరెక్షన్స్, ఎమోషనల్ కరెక్షన్స్ ఇవన్నీ అవుతూ ఏ ఒక్కరిని చూసినా మాస్టర్ గారు అన్నారు, నాలో అందరిని చూడు, అందరిలో నన్ను చూడు అని. ఇది ప్రతిసారి మనం చెప్తానే ఉంటాం, కానీ ప్రాక్టికల్గా ఎంత కష్టం అనేది మనకు ఎప్పుడైతే దాన్ని ఫాలో చేయాలి అని అనిపిస్తే అది ఎంత డిఫికల్టీ అనేది మనకు తెలుస్తుంది.
మనము విడదీసి చూడడము మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. వీళ్ళు అలా, వాళ్ళు అలా, వాళ్ళ స్వభావం ఇలా, వీళ్ళ స్వభావం ఇలా అని మనము అనాలిసిస్ చేస్తూ పోతాం. కానీ కలుపుకోవడం ఉంది కదా, సింథసిస్. ఆ సింథసిస్ అనేది మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మనం మాస్టర్ సివి గారికి చాలా దగ్గరగా పోతాం. ఎందుకంటే హయ్యర్ సర్కిల్స్లో మాస్టర్ సివి ఈజ్ కాల్డ్ యాజ్ ద అవతార్ ఆఫ్ సింథసిస్. ఎప్పుడైతే మనం కలుపుకుంటామో, సింథసిస్ ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో అప్పుడు మనము మాస్టర్ గారి ప్రిన్సిపల్కు, తర్వాత మాస్టర్ గారికి దగ్గరవుతాం. మాస్టర్ గారు అంటే ఎక్కడో లేరు. మాస్టర్ గారు ఇప్పటికీ మనం ఏ ఫారంలో చూస్తున్నామో అదే ఫారంలో ఎక్కడో చోట ఉన్నారు. తెలియకపోవచ్చు. మనలో ఆయన రావాలి, రీఅపియరెన్స్ కావాలి అనే తపన ఎంత ఉండాలి అంటే అంత తపన మనకు ఉంటే మాస్టర్ గారు మనకు అదే ఫిజికల్ ఫారంలో అదే అపియర్ అవుతారు. ఎందుకంటే ఒకసారి మాస్టర్ గారు అడుగుతారు, వింతల్లోకెల్లా వింత ఏది అంటే, చనిపోయిన తర్వాత శ్మశానంలో అన్ని క్రియలు చేసినా కూడా ఆ వ్యక్తి మరి అదే స్వరూపంలో అదాన్ని రావడమే అదే వింతల్లోకెల్లా వింత అని చెప్తారు. సో ఆయన ఇండైరెక్ట్గా మాస్టర్ సివి గారు ఏం చెప్పారంటే, ఏ టైమ్ విల్ కమ్ వెన్ ఐ విల్ రీఅపియర్ ఇన్ ద సేమ్ ఫామ్ అన్నారు. అదే మాదిరిగా ఉంటారు, వేరే రకంలో వేరే రూపంలో రారు. మాస్టర్ సివి గారు అదే రూపంలో వస్తారు. ఆయన రావడానికి మన ప్రార్థనలు బాగా జరగాలి. ఎంత బాగా జరిగితే ప్రార్థనలు, మాస్టర్ మనలో ఆ తపన అనేది చూడాలి. ఆ తపన అంటే ఎలా ఉండాలి అంటే, ఒక శిష్యుడు అడుగుతాడు గురువును, గురువుగారు మీరు దేవుణ్ణి చూశారంటే చూశాను అంటారు. దేవుణ్ణి ఎలా చూడాలి అంటే తపన ఉండాలయ్యా, తపన ఉంటే చూడొచ్చు అంటే, ఏమి తపన అంటే, సరేలే నీకు సమయం వచ్చినప్పుడు చెప్తామంటాడు. నదికి ఒకసారి స్నానం పోయినప్పుడు శిష్యుడిని నువ్వు స్నానం చేయి, నేను గట్టి మీద కూర్చో అంటాడు. శిష్యుడు లోపల పోయి ఉణకేసేటప్పుడు గురువు గారు వాడి తల లోపలే అదేం పెడతాడనమాట ఫర్ సమ్ సెకండ్స్. అప్పుడు వాడు చాలా వెలువెలు కొట్టుకుంటాడు, తర్వాత తీసేస్తారు. అప్పుడు శిష్యునికి బాధ అవుతుంది, ఏం గురువుగారు నన్ను మీరేమో చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేసినారు అంటే, నీకేమనిపించింది లోపల ఉన్నప్పుడు? ఎప్పుడెప్పుడు తల బయటకు వస్తుందో, ఎప్పుడెప్పుడు ఊపిరి తీసుకోవాలని అనిపించింది. ఆ తపన నీలో ఉంటే దేవుడు ఎప్పుడైనా కనిపిస్తాడు. సో ఆ తపన మనలో ఉందా అనే ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. మాస్టర్ గారు రీఅపియర్ అయ్యే సమయము ఇప్పుడు ఆసన్నమైంది అని చాలా సీనియర్ సాధకులు చెప్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఆ ప్రార్థనలు చాలా బాగా జరగాలి, సిన్సియర్గా జరగాలి. తర్వాత చాలా డీవియేషన్స్ కూడా ఉండకూడదు. అంటే మనం ఈ లోటస్ కాంగ్రిగేషన్ వచ్చినామంటే 2 రోజులు ఇక్కడే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, ఎక్కడ ఏది చూడకూడదు. ఎందుకంటే మనం వచ్చిన పర్పస్ డెవలప్మెంట్ కోసం వచ్చాము. ఎందుకంటే గ్రూప్ ప్రేయర్స్ గురించి చెప్తారు. more than 7 members 7 మంది కన్నా ఎక్కువ కూర్చొని ప్రార్థన చేస్తే మనకు ఒక రోజులో ఎంత ప్రార్థన వస్తుందో దానికి 10 ఇన్ఫ్లక్స్ ఆఫ్ లైఫ్, ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మనకు వస్తుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా గ్రూప్ ప్రేయర్స్లో పాల్గొనాలి. ఇక్కడ మనకు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు యోగా సాధన చేసిన అనేక మంది సీనియర్ సాధకులు ఉన్నారు. ఎవరెవరికి ఎంతెంత ఎనర్జీ వస్తుందో మనకు తెలియదు. అదే మీరు గ్రూప్ ప్రేయర్లో కూర్చొని వాటితో పాటు మీరు కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడి నుంచి వచ్చే ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది ఎంత వస్తుందో మనకు కనిపించదు. క్లియర్ వాయింట్ అయితే, దివ్య దృష్టి ఉండే వాళ్ళకైతే కనిపించవచ్చు. సో ఆ దాంట్లో మనం కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. లెట్ ది ఎనర్జీ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ టు ఆల్ ది సాధకాస్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దేర్ ఫ్రెండ్స్ అనే మాట కూడా మనం అంటాం. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని శ్రద్ధగా భక్తితో మనం ప్రార్థనలు చేస్తే మనకే కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ ప్రేయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ గ్రూప్లో మీరు ప్రేయర్స్ చేయాలి.
ఈ గ్రూప్ రేస్ చేయడం వలన మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఎక్కువ రావడం వలన మనలో ఉన్నాయి కదా సుషుమ్న, ఇడ, పింగళ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి అది మనకు నేరుగా మూలాధారం వరకు వెళ్ళి ఆ భృక్తము రహితం అవ్వడానికి మనకు చాలా సహాయం చేస్తుంది. సో గ్రూప్ ప్రేయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది సింథసిస్ గురి వచ్చినప్పుడు మనకు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకంగా ప్రార్థనలు ఒక్కొక్క రకంగా చేస్తున్నాయి. అలా కాకుండా నా అప్పీల్ ఏమంటే ఆల్ ది సెంటర్స్ యూనిఫై అంటే యూనిటీ అయ్యి ప్రతి సెంటర్లో ఒకే రకంగా యూనిఫామ్ ప్రేయర్స్, తర్వాత యూనిఫార్మ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ కోర్సెస్ అనేది చేస్తే బాగుంటుందేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సో దీన్ని వీలైతే వాళ్ళ కేంద్రం లీడర్స్ అంతా ఒక చోట కూర్చొని, ఎందుకంటే ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క రకంగా ప్రేయర్స్ చేస్తున్నారు. అలా కాకుండా యూనిఫార్మ్ ప్రేయర్ ఏ ఊరిలో ఏ సెంటర్కి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రేయర్ ఫార్మాట్ ఒకటే మాదిరిగా ఉంటే మంచిదేమో అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. అది మీకు సజెస్ట్ చేస్తున్నాను. రెండోది సహస్ర సాధక సమావేశం అని మనం పేరు పెట్టుకున్నాం. అంటే సహస్రం సాధకులు ఇక్కడ ఒక చోట చేరి సామూహిక ప్రార్థనలు జరపడం వలన మాస్టర్ గారు అతి త్వరలో మనకు ఫిజికల్గా అపియర్ అవడానికి చాలా సహాయం అవుతుంది అనేది ఒక పద్ధతి. రెండోది మనలో షట్చక్రాలన్నీ ఇప్పుడు చిన్న స్టేజ్లో ఉంటాయి. అంటే సాధారణంగా మనం చక్రాల గురించి చదివినప్పుడు ప్రతి ఒక్కరిలో చక్రాలు ఒకటే సైజులో ఉండవు, ఒకటే రెవల్యూషన్ అంటే మూమెంట్ ఉంటుంది. చక్రాలు ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి క్లాక్ వైజ్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు ఎనర్జీ లోపల తీసుకుంటాయి, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు బ్యాడ్ ఎనర్జీని బయటకు వేస్తాయి. సో చక్రాలు ఒక్కొక్కరి సూక్ష్మ శరీరంలో ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. ఆ చక్రాలు ఫస్ట్ వచ్చి రెక్టిఫికేషన్ జరగాలి. అంటే చక్రాల్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే అవన్నీ కంపల్సరీగా బయటికి పోవాలి, ఫస్ట్ స్టేజ్. సెకండ్, రొటేషన్ ఆఫ్ ది చక్రాస్ షుడ్ బి రిథమిక్ అంటారు. లయబద్ధంగా యాంటీ క్లాక్ వైజ్ దిగుతూ జరగాలి. కొందరిలో కొన్ని చక్రాస్ బ్లాక్ అవ్వడం వల్ల, మూమెంట్ లేకపోవడం వల్ల ఆ చక్రానికి సంబంధించిన వ్యాధులు కూడా కొందరికి వస్తాయి. సో ఇది చక్రాల గురించి. ఎప్పుడైతే మనము ఇలాంటి సహస్ర సాధక సమ్మేళనంలో చాలామంది సీనియర్స్తో కలిసి బాగా పరిణతి చెందిన వాళ్ళతో పాటు మనము ఎప్పుడైతే ప్రార్థనలు బాగా జరుపుతామో మనకు ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది చాలా వస్తుంది. ఆ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది మన సహస్రం ద్వారా అన్ని చక్రాలకు పోయి అక్కడ చక్రాలు వికసించడానికి ప్రారంభమవుతాయి. కేవలం చక్రాస్ కాదు, చక్రాస్ బాగా వికసించి లోటస్ కావాలి. ఎప్పుడైతే మనకు లోటస్ అవుతుందో ఒక కమలంలా విచ్చుకోవాలి, చక్రాలని కమలంలా విచ్చుకోవాలి, అదే ఉద్దేశంతోనో లేదా వేరేనో లోటస్ కాంగ్రిగేషన్ అనే పేరు వచ్చింది. సో మనలో వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ చక్రాలన్నీ వికసించి మాస్టర్ గారి అనుగ్రహం ద్వారా, ఆయన ప్లెంటీ ఆఫ్ ద్వారా అది వికసించి ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్కరిలో అవి కమలాలుగా వికసించాలి అనే ఒక లక్ష్యంతో మనము ఈ ప్రార్థనలు చేసుకోవాలి. ఇది చిన్న సాధారణమైన యోగం కాదండి, ఇది చాలా గొప్ప యోగం. నభూతో న భవిష్యతి అంటాడు. ఇంతకుముందు లేదు, ఇంకోసారి రాదు. ఇలాంటి సులభమైన యోగము, అంత గొప్ప యోగము మనకి ఇంకెక్కడా లేదు. చూడడానికి చాలా అపారెంట్లీ సింపుల్ అంటారు, బట్ వెరీ కాంప్లికేటెడ్. సో ఇలాంటి యోగము ఒక హయ్యర్ మాస్టర్స్ ఒక చోట చెప్తారు, మనం ఇలాంటి యోగానికి రావాలంటే కనీసం 700 జన్మల్లో ఆధ్యాత్మిక సంపర్కం ఉంటే కానీ మాస్టర్ యోగానికి రాలేము. సో అలాంటి గొప్ప యోగంలో మనమందరూ ప్రవేశం తెలుసో తెలియకో మన అదృష్టమో లేదా మాస్టర్ గారి అనుగ్రహమో అందరూ ఇక్కడ వచ్చి ఈ యోగాన్ని మనం చేస్తున్నాము. శ్రద్ధాభక్తులతో
ఎడతెరిపి లేకుండా నిరంతరంగా ఈ యోగాన్ని చేస్తూ ఏ ఆటంకులు, ఏ అడ్డంకులు, ఏ సైడ్ ట్రాక్స్ ఏవి లేకున్నా, ఏవి వచ్చినా కూడా అవన్నీ మర్చిపోయి మన ఏక లక్ష్యం, మన లక్ష్యం ఏదుందో జన్మరాహిత్యము, అమృతత్వము లేదా బ్రహ్మత్వము అనే దాన్ని మనం పొందడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. మాస్టర్ గారి అనుగ్రహం అందరికీ రావాలి అని కోరుకుంటూ ఈ చిన్న ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రిగేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.